శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 27 ఏప్రిల్ నుండి 3 మే వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఇక వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి మార్పు చేర్పుల్లో రాహువు శని కలిసి మీనంలో కొనసాగుతున్నారు. వారితో పాటు శుక్రుడి యొక్క స్థితి కూడా ఎటువంటి మార్పు లేదు. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి బుధుడి యొక్క స్థితి కూడా వచ్చేటప్పటికి మీనరాశిలోనే కొనసాగుతుంది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతుంది. గురువు వృషభంలో ఉంటున్నాడు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. ధనుసు రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. మార్పు చేర్పులకి ఇది సరైనటువంటి సమయంగా కాదని గోచరిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ప్రయత్నం అనేది మీరు పూర్తిగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించాలని చెప్పి అనుకుంటారు. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వయోవృద్ధులు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. చేస్తున్నటువంటి పనిలో నిబద్ధతతో పనిచేయగలుగుతారు. కష్టంతో పనిచేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతృప్తిని పొందేటువంటి కొన్ని విషయాలు ఈ వారం జరగటం అనేది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి కష్టానికి తగినటువంటి ఒక తోడ్పాటు ప్రోత్సాహం అనేది పొందినప్పుడే నిజమైనటువంటి సంతోషం అనేది భావించగలుగుతారు. అటువంటి కొన్ని పరిణామాలు మానసికమైనటువంటి సంతృప్తికి కారకంగా ఉండే విధంగా ఉంటుంది. ఏవైనా సరే దూర ప్రాంత ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. దానికి తగినటువంటి రక్షణ పరికరాలు తీసుకోవాలి. హెల్మెట్ పెట్టుకొని నీట్గా వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మనం జాగ్రత్తగా ఉంటేనే 10 మందికి మనం ముందుండి నడిపించాలనేటువంటి మంచి మనస్తత్వంతో ముందుకు వెళ్ళాలనుకుంటారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాలనేటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, రీజనింగ్ విషయాల్లో 1-2 సార్లు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. గురుగ్రహం మంత్ర జపం కూడా చేసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు విషయంలో అనవసరమైనటువంటి దుబారా ఖర్చుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలనుకుంటారు. ఖర్చు పెట్టి ప్రతి రూపాయి మీకు కష్టార్జితమే. ఆ కష్టార్జితాన్ని దుబారా ఖర్చు ఆన్లైన్ షాపింగ్లో అనవసరంగా ఖర్చు పెట్టకూడదు అనుకుంటారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటారు. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి మాట విషయంలో ఒక విషయం తగ్గినా సరే పర్వాలేదు, కానీ వేరే వాళ్ళని పిలిచి మధ్యవర్తి పంచాయతీలు చేయించకూడదు అని చెప్పి అనుకుంటారు. అనవసరంగా ఇటువంటి రాజకీయాలు, అనవసరమైనటువంటి పంచాయతీలు పెట్టుకొని అనవసరమైనటువంటి తగాదాలకి దూరంగా ఉండాలి అనుకుంటారు. కోర్టు వ్యవహారాలకి అసలు అనవసరమైనటువంటి కోర్టు వ్యవహారాలు ఉన్నటువంటి డబ్బునంతా తినేస్తున్నాయని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు తలనొప్పులుగా మారే విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. వృత్తిపరంగా ఉన్నటువంటి స్థితిని కొనసాగిస్తే ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఖర్చు ఎక్కువగా ఉండడం, రాబడి తగ్గడం, ఆ యొక్క ఖర్చుని తగ్గించడం ఎలా అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. రాశి వారిలో ముఖ్యంగా రాజకీయ అనుకూలత కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రాజకీయ అనుకూలత సాధించాలని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి దగ్గరగా ఉండేటువంటి వారు, చుట్టూ ఉండేటువంటి వారే వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పి తెలుసుకుంటారు. కొన్ని విషయాలు కళ్ళకి కట్టినట్టుగా కనపడే విధంగా ఉంటుంది. మీరు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని వింటూ వెళ్ళి మీ యొక్క వ్యతిరేక వర్గంలో ఈ యొక్క విషయాన్ని చేర్చే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం చేసే మంచి పని బయటకు వస్తుంది అనుకుంటారు. కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి గోచరించట్లేదు. కుటుంబంలో అందరూ ఒకటే మాట మీద ఉండాలని చెప్పి మీరు చెప్తూ ఉంటారు. మీరు ఎంత చెప్పినా సరే కొంతమంది మీరు చెప్పినటువంటి మాట మీ ముందు తలాడించి
మీ వెనకాల వారి మటుకు వారు చేసేటి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇలాంటి వ్యవహారాలు తగ్గించుకోవాలనుకుంటారు. ఇలాంటి వారికి సరైన గుణపాఠం చెప్పాలనుకుంటారు. ఖర్చు విషయంలోనూ, కుటుంబ గౌరవం విషయంలోనూ మీ యొక్క పట్టు నిలుపుకోవాలనుకుంటారు. వారాంతంలో కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెల కూడా వచ్చినప్పటికీ రాశి వల్ల ఉండేటువంటి వారు మంగళవారం పూట హనుమాన్ దేవాలయంలో ఆకుపూజ చేయించండి. ఈ నెల మొత్తం కుజుడు అంత సానుకూలంగా లేడు. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. పంచమంలో ఉన్నటువంటి రవి అంత యోగ్యాన్ని ఇవ్వడు. పిల్లల యొక్క ఎదుగుదల అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యాపార పరంగా అనుకూలంగా ఉండదు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన చేయండి, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి, దుర్గాదేవిని పూజించండి, గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి.